నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళా రత్నకుమారి. పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళా రత్నకుమారి. రుత్తువెన్ను మండలంలో వందల ఎకరాల్లో అసైన్డ్ భూములు చెరువు తవ్వకాలు చేస్తున్నారు. ఒక చెరువు పర్మిషన్ కి 5 డిపార్ట్మెంట్ల నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా అనధికారికంగా సిఆర్జెడ్ భూములు, అసైన్డ్ భూములు వందల ఎకరాలలో చేపల చెరువులుగా మారుస్తున్నారు. సముద్రపు ఆటుపోటుల నుండి కాపాడే, రక్షించే మన చెట్టుకి రక్షణ లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో మన అడవులను సైతం నరికివేస్తూ నేలమట్టం చేస్తున్న కనీసం ఫారెస్ట్ అధికారులు కానీ, సంబంధిత డిపార్ట్మెంట్లు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అటువైపు కూడా కన్నెత్తి చూడని తీరు కూటమి ప్రభుత్వంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. సముద్ర తీర ప్రాంతాల నుండి వచ్చే ఆటుపోటు నుండి కాపాడే మాడ చెట్లను కూడా కాపాడే ప్రయత్నం చేయకపోగా వాటి గురించి ప్రశ్నిస్తే కేసులు బనాయించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకపోతే మైనింగ్ శాఖ పేరుతో ఏఎంఆర్ అంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చెరువు తవ్వకాలు, మట్టి తరలిస్తున్నా, పక్క జిల్లాలకు అమ్ముకుంటున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మండలంలో చూసుకుంటే చెరువులకి అనేది పర్మిషన్స్ అనేది ఒక 5 డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ చెరువు తవ్వాలి అంటే ఆ మైనింగ్ ఎంత లెవెల్లో తీయాలి, దానికి సంబంధించి ప్రతి ఆఫీసర్, ఫిషరీస్ ఆఫీసర్ కానివ్వండి, క్వాలిటీ వాళ్ళు కానివ్వండి, అన్నీ కూడా పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. కానీ మండలంలో చూసుకుంటే ఎన్ని చెరువులు ఎంత దారుణంగా పర్మిషన్స్ లేకుండా వందల ఎకరాల చెరువులు తరలిస్తూ ఉన్నారు. దీన్ని ఏంటి అంటే వాళ్ళు చెప్పుకునేది ఏంటో తెలుసా, లోకేష్ గారు ఒక టీం ఫామ్ చేశారు, ఏఎంఆర్ సంస్థ ఫామ్ చేశారు, దానికి సంబంధించి మట్టి అనేది వెళ్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. ఇప్పుడు చెరువులకు పర్మిషన్ తీసుకుని తవ్వుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఇంతవరకు చెరువులు చేస్తున్న రైతులకే ఫుల్ ఫ్లెజ్డ్గా మనం పవర్ సప్లై అనేది అందించలేకపోతున్నారే. రుత్తువెన్ను మండలంలో దాదాపుగా 6 గంటలు పవర్ కట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మరి ఉన్న చెరువులకే మీరు పవర్ సప్లై అనేది అందించలేనప్పుడు కొత్త చెరువులు వందలాది ఎకరాలు తవ్వడానికి పర్మిషన్స్ లేకోకుండా మీ ఆధ్వర్యంలో ఎట్లా తవ్వనిస్తున్నారు? ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా మీ వైఖరి చూపిస్తూ ఉన్నారు? రైతులు ఎంత ఇబ్బంది పడతారు. ఉన్న ఇట్లకే మీరు పవర్ సప్లై అనేది అందించలేనప్పుడు మన ఎన్ని సబ్సిడీ ఇస్తాయేంటి, లేకపోతే రైతులకి ఎన్ని హామీలు ఇస్తాయేంటి? రైతుల్ని ఆక్వాకల్చరు రాష్ట్రానికి వెన్నుముక్కే, కాదనట్లేదు. కానీ అది పర్మిషన్స్ ఇవ్వాలి, ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్ సప్లై అనేది అందించే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలి. అదేమీ తీసుకోవట్లేదే. ఈరోజు రుత్తువెన్ను మండలంలో 6 గంటలు పవర్ కట్టింగ్ అవుతూ ఉంటే వెళ్ళి డీజిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనికి తగ్గట్టుగా ఆ డీజిల్ దొరకని పరిస్థితి. కొన్ని సందర్భాలు అయితే డీజిల్ దొరకలేదు. ఇప్పుడైతే ఆ డీజిల్ కొనుక్కొని తెచ్చుకోవడానికి రైతుకి అదనంగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఖచ్చితంగా ₹1,00,000 అవుతుంది ఎకరానికి వచ్చి నెలకి. అంటే రైతు ఎంత కుదేలైపోతున్నాడంటే ఆక్వాకల్చర్ని అంత విధానంలోకి తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆక్వాకల్చర్కి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది, ఆక్వా రైతులను ఆదుకోమని చెప్పి. ఏదైతే రొయ్యలేమో కొనడానికేమో వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, కానీ ఏదైతే మేత ఉందో దానికి మాత్రం ధరలు విపరీతంగా పెంచేశారు. ఒక సిస్టమేటిక్ లేదు, అంటే ఒక ధరల స్థిరీకరణ అనేది లేదు. ఇష్టానుసారంగా ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆక్వా రైతులు పూర్తిగా గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం. పోతే నిడమూరు, ఇంటేరు, చినుగల్పల్లి నిషేధిత భూమి అంటే మడ అడవులు. మడని ఎక్కడ కొట్టడం కానీ నరకడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇవి తీర ప్రాంతాన్ని పరిరక్షణగా మడ అడవులను చూస్తాం. అట్లాంటిది నిజంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంతవరకు వచ్చి పర్యవేక్షించడం కానీ చూడటం కానీ చేయలేదు. దాంతోపాటు వందలాది ఎకరాలు సిఆర్జెడ్ భూములు ఆక్వాకల్చర్కి సాగులోకి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అంటే రెవెన్యూ అధికారులు కానివ్వండి, అటవీ శాఖ అధికారులు కానివ్వండి, ఎవరు వచ్చి విజిట్ చేయడం కానీ, ఆ తవ్వే వాళ్ళని ఆఫ్ చేయడం కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు. అంటే ప్రభుత్వ భూములను ఎవరైతే అధికార కూటమిగా ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేసుకుని ప్రభుత్వానికి సంబంధించిన భూములను వాళ్ళు కబ్జా చేసి ఈరోజు సిఆర్జెడ్ భూములను తవ్వేస్తూ ఉన్నారు. మడ అడవులు అనేది నరికేస్తూ ఉన్నారు.
ఈరోజు నేను సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఇంతేరు, నెడుమారు, చిన్నగొల్పాలెంలో సిఆర్జెడ్ భూములు తవ్వేస్తుంటే మీ పేరు చెప్పుకొని, మీ అనుచరులు అని చెప్పుకొని సిఆర్జెడ్ భూములు, మడ అడవులు నరికేస్తూ ఉంటే మీరు ఎందుకని పట్టించుకోవట్లేదు? మీరు పరిపాలకులుగా ఉన్నారు కదా. అది కాకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందని చెప్తున్నారు. మీరు నిజంగానే అవినీతి జరిగితే మీరు ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఎవరైతే ప్రభుత్వ భూములు లాక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. నిష్పక్షపాతంగా పనిచేయండి. ఎందుకంటే మడ అడవులు అనేది నరికివేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది గ్రామాలే తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి మడ అడవులను పరిరక్షించే బాధ్యత మీకు ఉంది శాసనసభ్యులుగా. ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గులు ఈ మడ అడవులను ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.